ఇక 6 ఫిక్స్ 6 గ్యారంటీలపై సీఎం ఫోకస్ పథకాల అమలు క్రైటీరియాపై దృష్టి నేడు కలెక్టర్లతో ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ అభిప్రాయాల సేకరణ కౌలు రైతుల గుర్తింపు రేషన్ కార్డులు ధరణి రైతు భరోసాపై డిస్కషన్ చేయనున్నారు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలునే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించే పనిలో నిమగ్నమైంది గ్యారంటీల అమలు మార్గదర్శకాలతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేడు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు ఇందులో కౌలు రైతుల గుర్తింపు ప్రామాణికం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ రైతు భరోసాకు మార్గదర్శకాలు ధరణితో వస్తున్న ప్రాబ్లమ్స్ను ఎలా పరిష్కరించాలి వంటి కీలక అంశాలు వారితో డిస్కషన్ చేయనున్నారు తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈరోజు కలెక్టర్లతో ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ పెట్టబోతున్నారు ఏది ఏమైనా కూడా 6 గ్యారంటీలను మనం ముందే చెప్పుకున్నట్టుగా 6 గ్యారంటీలను లోక్సభ ఎన్నికల్లోపే మనం అమలు చేస్తే ఆ అమలు చేయడం ద్వారా ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మనల్ని నమ్మాలంటే ఆలోపే తప్పకుండా 6 గ్యారంటీలు అమలు కావాలని చెప్పేసి ఆయన ఢిల్లీ పెద్దలతో కూడా మంత్రాలు చెప్తా ఉన్నాడు తెలంగాణలో మరి బడ్జెట్కి సంబంధించిన విషయంలో 7,60,000 కోట్ల అప్పులో ఉన్నటువంటి తెలంగాణలో మరి వీళ్ళు తీసుకొచ్చేటువంటి ఉచిత పథకాలు అనేవి మరింత భారాన్ని మోపితే ఆ భారాన్ని ఏ విధంగా తగ్గించాలనే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు మరి వాటికి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది ఎలా చేయబోతుంది అనే విషయం కూడా మనం ఇంకా వేచి చూడాల్సిందే మహాలక్ష్మి స్కీమ్ కింద ఆల్రెడీ కొన్ని విషయాన్ని వాళ్ళు అమలు చేయడం జరిగింది మరి రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు యువ వికాసం గృహజ్యోతి చేయూత వీటన్నిటికి సంబంధించిన విషయంలో ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇందిరమ్మ ఇండ్లు ఎందుకంటే 9.5 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాక కనీసం ఇల్లు కట్టుకుందామంటే ప్రభుత్వ సహాయం అందక ఇల్లు అడుగు జాగలు లేక ఏదో ఒక రకంగా ఇండ్లు లేక తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇందిరమ్మ ఇండ్లను కనుక తెలంగాణ ప్రభుత్వం వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అమలు చేస్తే తప్పకుండా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి గ్రాఫ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇండ్లు వచ్చినటువంటి క్రమంలో అప్పటికప్పుడే అంటే లోక్సభ ఎన్నికలు మరో 3 నెలల సమయంలో జరుగుతాయి అనుకున్నప్పుడు వీరు ఇప్పుడు ప్రకటించి అభ్యర్థులను కనుక ప్రకటించేదంటే తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే రైతు భరోసాకు సంబంధించిన విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ విమర్శించేటువంటి క్రమంలో పూర్తిగా రైతు బంధువును తీసేస్తారు రైతు బంధు రాదు అని చెప్పేసి మాట్లాడినటువంటి విషయం మనం చూసినాము మరి రైతు బంధు పోయి రైతు భరోసా తీసుకొస్తాము అందులో 10 ఎకరాల కన్నా పైన ఉన్న వాళ్ళకు లేదంటే 5 ఎకరాల కన్నా పైన ఉన్న వాళ్ళకు రైతు భరోసా అందదు దాంతోపాటు రైతు బీమా కూడా మేము ఇస్తామని చెప్పారు కౌలు రైతులకు సంబంధించిన విషయంలో కూడా కౌలు రైతులు మేము న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పారు వీటిని కనుక తప్పకుండా అంటే ఆనాడు కేసీఆర్ కూడా రాజకీయాలు చేసేటప్పుడు పూర్తి స్థాయిలో రైతులను వృద్ధులను పింఛన్లకు సంబంధించిన విషయంలో వికలాంగులను వీళ్ళని బేస్ చేసుకుని రాజకీయాలు చేయడం జరిగింది కాబట్టి రైతు బంధు పేరుతో రైతులని లేదంటే పింఛన్ల పేరుతో వికలాంగులని లేదంటే వృద్ధులని వాళ్ళందరినీ రాజకీయంగా ఆయన ఆలోచించి చేసిన నిర్ణయం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక చేస్తే తప్పకుండా రైతులు గంపగుత్తగా కాంగ్రెస్ వైపే ఓట్లు వేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి రైతు భరోసా సంబంధించిన విషయంలో కానీ లేదంటే మహాలక్ష్మి పథకానికి సంబంధించిన విషయంలో కానీ ఇందిరమ్మ ఇండ్లు గృహజ్యోతి మరి 200 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇస్తామని చెప్పేసి ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 200 యూనిట్ల భారాన్ని కనుక ప్రభుత్వం భరిస్తే మరి ఇప్పుడు 90,000 కోట్లు విద్యుత్ శాఖలో అప్పులు ఉన్నాయని చెప్పేసి చెప్పినట్లుగా మరి రేపు అవి 1,80,000 కోట్లు అయితాయా లేదంటే 2 లక్షల కోట్లు ఇస్తారా మరి వీటికి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకోబోతుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్లను అమలు చేసేటువంటి క్రమంలో బడ్జెట్ అనేది మరింతగా ఉచిత కరెంటుకు సంబంధించిన విషయంలో అమలు చేయాలి కాబట్టి ఏ రకమైన నిర్ణయాలు ఉంటాయన్నది ఇంకా తెలంగాణ ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితి ఎందుకంటే 200 యూనిట్ల కన్నా పైన కాలితే మరి కరెంటు బిల్లు పెరిగితే ఒకవేళ 300 యూనిట్లు కాలేదంటే ఈ 200 యూనిట్ల కరెంటు బిల్లును కూడా అందులో వసూలు చేసేటువంటి అవకాశాలు ఉంటాయా మరి ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందని కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఏది ఏమైనా ఇప్పుడు కలెక్టర్లతో ఆయన కాన్ఫరెన్స్ పెట్టి అభిప్రాయాల సేకరణ ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించిన విషయంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన విషయంలో అలాగే కౌలు రైతులను గుర్తింపుకు సంబంధించిన విషయంలో తప్పకుండా వాళ్ళు చొరవ తీసుకొని కలెక్టర్లతో కాన్ఫరెన్స్ పెట్టి మరి రానున్న రోజుల్లో వెంటనే కౌలు రైతులను గుర్తించడానికి ఏ రకమైన ప్లాన్ చేయబోతున్నా అనేది ఈరోజు మనం వాళ్ళ కాన్ఫరెన్స్లో తెలుసుకోవచ్చు.